నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం గురువారం నవంబరు నెల 28వ తారీఖు పంచాంగం సూర్యోదయ సమయం ఉదయం 6:18 సూర్యాస్తమ సమయం 5:33. అయితే ఈ రోజు తిథి కృష్ణపక్షం ద్వాదశి ఉదయం 6:23. నక్షత్రం చిత్తా నక్షత్రం ఉదయం 7:36. అయితే అభిజిత్ ముహూర్తము అంటే శుభ సమయాలు 11:33 నుంచి 12:18 వరకు అభిజిత్ ముహూర్తం ఉంది. అయితే అమృత కాలము 12:30 నుంచి తదుపరి రోజు అంటే నవంబర్ 29వ తారీఖు 2:17 వరకు మంచి అమృత కాలం ఉంది. కాబట్టి ఇది ఈ రోజు పంచాంగం. రాహుకాలము ఉదయం 1:20 నుంచి 2:44 వరకు రాహుకాలం ఉంది. యమగండ కాలము ఉదయం 6:18 నుంచి 7:43 వరకు యమగండ కాలం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. దుర్ముహూర్త సమయము ఉదయం 10:03 నుంచి 10:48 వరకు, మళ్ళా మధ్యాహ్నము 2:33 నుంచి 3:18 వరకు దుర్ముహూర్త సమయం ఉంది. అయితే వర్జ్యం 1:50 నుంచి 3:36 వరకు వర్జ్యకాలం. కాబట్టి ఇది ఈ రోజు పంచాంగం. నమస్తే. ఈ మాసంలో ఈ రోజు దిన ఫలితాలలో మేషాది ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితములు ఎలా ఉండబోతున్నాయి చూద్దాం. ముందుగా మేషరాశి వారికి వీరు మంచి ఆలోచనలతో విజయాన్ని అందుకుంటారు. చిత్తశుద్ధితో పనిచేస్తే గనక విజయం వీరు సొంతమవుతుంది. బంధువులతో సంతోషాన్ని పంచుకుంటారు. తరువాత ఈ రాశిలో ఉండే అందరికీ, స్త్రీలకు పురుషులకు అన్ని రంగాల వాళ్ళకి ఈ రోజు చాలా చక్కని శుభ సమయం. కాబట్టి మీరు ఏదైతే పనులు అనుకుంటారో, ఏ కార్యాలైతే చెయ్యాలని అనుకుంటారో వారికి ఈ రోజు చాలా మంచి రోజు. ఆ దిశగా ప్రయత్నం చేయండి. మీరు పఠించవలసిన పఠించవలసిన మంత్రము, చెయ్యవలసిన పని, దర్శించవలసిన ఆలయము ఆంజనేయ స్వామి వారిది. కాబట్టి మీరు ఆంజనేయ స్వామి మంత్రాన్ని పఠించండి, హనుమాన్ చాలీసా పఠించండి, ఆంజనేయ స్వామి యొక్క ఆలయాలను దర్శించండి. అది చాలా శుభప్రదము. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితము. నమస్తే. తదుపరి వృషభ రాశి. ఈ రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. విందు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రాశిలో ఉండే అన్ని రంగాల వాళ్ళకి, విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, వ్యవసాయదారులకి, రాజకీయ వర్గం వారికి, సినీ టీవీ రంగం వారికి అందరికీ కూడా, స్త్రీలకు పురుషులకు అత్యంత యోగదాయకమైన కాలము అంటే ఈ రోజు అన్నమాట. చాలా శుభప్రదమైన రోజు. ఈ రోజును మీరు వృధా చేసుకోకుండా మీరు ఏ పని చేయాలనుకున్నా, ఏ కీలకమైన పని చేయాలన్నా, ఇంపార్టెంట్ పని ఏది తలబెట్టాలనుకున్నా, కొత్త వస్తువులు కొనుక్కోవాలన్నా, భూమి కానీ ఇలాగ ఏదైనా కొత్త వాహనం కానీ ఏదైనా సరే మంచి పని చేయాలని అనుకుంటే ఈ రోజు మీకు అత్యంత అనుకూలమైన రోజు. ఈ రోజుని మీరు ప్రారంభించండి. మీకు చెప్పదగినది ఏంటంటే ఈశ్వర సందర్శనము, శివాలయ దర్శనము, ఈశ్వరాభిషేకము ఉత్తమ ఫలితాలను మీకు కలగజేస్తుంది. చెప్పవలసిన మంత్రము ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ఎటు కార్తీక మాసమే కాబట్టి అన్ని రకాలుగా కూడా మీకు ఈ మంత్రం చాలా ఉపయోగపడుతుంది. కష్టాలను, నష్టాలను, ఆపదలను దాటవేస్తుంది. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితము. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి ప్రారంభించిన పనిలో చిన్న చిన్న ఆటంకాలు, అవరోధాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నం మీరు ఈ రోజు తప్పనిసరిగా, అంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తో వాటిని అధిగమిస్తారనమాట. అయితే ఇతరుల వ్యవహారాల్లో మీరు జోక్యం చేసుకోకపోవడమే మంచిది. అంటే కుటుంబంలో మీ సలహా అడిగినా ఇవ్వకండి, లేదా మీ రంగాల్లో ఎవరైనా సరే మీ సలహా కానీ సంప్రదింపులు కానీ చేయమని అడగడం కానీ, లేదా మీరు ఈ పని చేసి పెట్టండి అని చెప్పడం కానీ చేసినట్టయితే కనుక మీ
మీరు ఈ రోజు దాటవేసే ప్రయత్నం చేయండి. దానివల్ల మీరు కొత్త చిక్కులు తెచ్చుకునే ప్రమాదం ఉంది కాబట్టి మీరు అటువంటి వాటిల్లో జోక్యం చేసుకోకపోవడమే చాలా చెప్పదగిన మంచి సూచన. అయితే ఆరోగ్య విషయంలో చాలా శ్రద్ధ వహించాలి. అనారోగ్య సూచన కనపడుతోంది. అది చర్మ సంబంధము, నేత్ర సంబంధము, ఉదర సంబంధము అయినటువంటిది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఈ రాశిలో ఉండే ముఖ్యంగా చెప్పదగినది, ఈ రాశిలో ఉండే స్త్రీలకు గర్భ సంబంధమైన కొంచెం ఇబ్బందులు కనబడుతోంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. అయితే మీకు చెప్పదగిన విషయం ఏంటంటే శ్రీ లక్ష్మీ అమ్మవారి స్తుతి కానీ, శ్రీ సూక్తం కానీ చదవడం వల్ల ఫలితాలు చాలా చక్కగా ఉంటాయి. శుభ ఫలితాలను పొందుతారు. ఈ రాశిలో ఉండే స్త్రీలు వివాహానికి కనుక ప్రయత్నం చేసినట్టయితే పార్వతీ అమ్మవారిని, గౌరీమాతను తలుచుకొని మీరు వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ప్రారంభిస్తే చక్కని ఫలితాలు మీరు పొందుతారు. సంతానం కోసం కనుక ప్రయత్నం చేసే ఈ రాశిలో ఉండే స్త్రీలకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తరం కానీ, దర్శనం కానీ, అభిషేకం కానీ చేసుకునే ప్రయత్నం చేస్తే కనుక సత్సంతానం కలిగే అవకాశం ఈ రాశి వారికి కనపడుతోంది. ఇవి ఈ శుభ ఫలితాలను మీకు చెప్పడం జరిగింది. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితము. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి దైవ బలంతో పనులన్నీ పూర్తి చేసుకుంటారు. ఉద్యోగస్తులకు శుభకాలము. వీరొక శుభ వార్తను కూడా వినే అవకాశం ఉంది. ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు కనబడుతున్నాయి. వీరి యొక్క బుద్ధి బలము అంటే మేధాశక్తి చాలా చక్కగా పనిచేస్తుంది. ఈరోజు బంధుమిత్రులను కలిసి సంతోషంగా ఉంటారు. ఇష్టదైవాన్ని గనక దర్శించినట్టయితే మరిన్ని మంచి ఫలితాలు పొందే అవకాశం కనపడుతోంది. అయితే ఈ రాశిలో ఉండే స్త్రీలు, పురుషులు అందరూ కూడా ప్రతి రంగం వారికి ఈ ఫలితాలు వర్తిస్తాయి. మరీ ముఖ్యంగా స్త్రీలకు వివాహం కాని వారికి ఈ రోజు చాలా మంచి అవకాశం ఇది. ఈ రోజు కనుక మీరు ఆ ప్రయత్నాలు చేసినట్టయితే మీకు అనుకూలమైన సంబంధం, మిమ్మల్ని ఇష్టపడే సంబంధం వచ్చే అవకాశం కనపడుతోంది. ముఖ్యంగా మరొక విషయం ఏంటంటే సంతానం కోసం ప్రయత్నం చేసే స్త్రీలు కూడా ఈ రోజును ఉపయోగించుకుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం కానీ, సుబ్రహ్మణ్య ఆరాధన కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేకం కానీ చేసినట్టయితే సత్సంతానం కలిగే అవకాశం ఈ రోజు కనపడుతోంది. ఆ దిశగా మీ ప్రయత్నాలు చేయండి. ఇష్టదేవతని ఆరాధించండి. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితము. నమస్తే. తదుపరి సింహరాశి. ఈ రాశి వారికి శ్రమకు తగిన ఫలితము కనబడుతుంది. పెద్దల నుంచి ప్రోత్సాహకాలు, బహుమానాలు, తర్వాత ఆస్తులు కూడా మీరు ఈ రోజు అందుకోబోతున్నారు. తోటివారి సహకారంతో పనులను చకచకా త్వరగా పూర్తి చేసుకుంటారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించడం కానీ, స్వామివారి ఆలయాలని దర్శించడం కానీ చేసినట్టయితే చిన్నిపాటి ఒడిదుడుకులు పోయి శుభవార్తలు వినే అవకాశం కనబడుతోంది. ఈ ఫలితాలు ఈ రాశిలో ఉండే అన్ని రంగాల వారికి కూడా వర్తిస్తాయి. స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, చదువుకునే వాళ్ళు అందరికీ కూడా ఈ రాశిలో ఉన్న వారికి ఈ ఫలితాలు కలుగుతాయి. అయితే మీరు మరీ ముఖ్యంగా శనివారం నాడు కానీ లేదా ఈ రోజు కానీ మీరు ఆ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోండి. దానివల్ల మీకు ఏమైనా ఆటంకాలు ఉంటే అవి తొలగిపోతాయి. ఈ పరిహారాలను తప్పక పాటించండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన దిన ఫలితం. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి అన్ని విధాలా చాలా అనుకూలమైన రోజు ఈ రోజు అన్నమాట. అయితే ముఖ్యమైన విషయాల్లో కనుక మీరు ఆలస్యం చేసినట్టయితే దాని పర్యవసానము మీరు ఉత్తర అంటే భవిష్యత్తులో ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఎటువంటి పనిని ఆలస్యం చేయకండి. అందున మరీ ముఖ్యమైన పని ఏదైనా ఉంటే కనుక దాన్ని మీరు ఆలస్యం చేయకుండా ఈ రోజే ప్రారంభించండి. కొన్ని విషయాల్లో మీరు మనోనిబ్బరంతో ముందుకు సాగాలి. లేదు అంటే కనుక పరిస్థితులు కానీ, పనులు కానీ వికటించే ప్రమాదం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. తరువాత మీరు ఏ పని తలపెట్టాలనుకున్నా ముందుగా ఒక చక్కని ప్రణాళిక వేసుకోండి. కొత్త పనులు ఏవైనా, పాత పనులు ఏవైనా మీకు పెండింగ్ లో ఉన్నవి ఆల్రెడీ మీరు అన్ని తెలిసినవే కాబట్టి ఈ రోజు కొత్తగా ప్రారంభిద్దాము అని అనుకున్న దానికి మీరు ఒక చక్కని ప్రణాళిక, ప్లాన్ వేసుకుని కనుక చేసినట్టయితే ఈ రోజు సక్సెస్ అవుతుంది. అంటే ఈ రోజు సక్సెస్ అవ్వడం అంటే దీని యొక్క ఫలితం మీకు భవిష్యత్తులో కనబడే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఆరోగ్యకరమైన
ఆ వాతావరణం మీరు ఏర్పరచుకోవాలి. ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఆహారాన్ని ఈ రోజు మీరు సేవించాలి. లేదు అంటే కనుక అనారోగ్య పరిస్థితి గోచరిస్తోంది. ఈ అనారోగ్య పరిస్థితి ఉత్తరోత్తర మీపై పడే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు జాగ్రత్తగా వ్యవహరించండి. తర్వాత ఆ గోధుమలు కనుక ఈ రోజు మీరు దానం చేసినట్టయితే, అంటే ఈ రాశిలో ఉండే అందరూ కూడా, అన్ని రంగాల వాళ్ళు, స్త్రీలు పురుషులు అందరూ కూడా గోధుమల్ని కనుక మీ దగ్గర ఉన్న ఆలయాల్లో కనుక కేజింపావు దానం చేసినట్టయితే కనుక చిన్నపాటి ఒడిదుడుకులు పోతాయి. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితము. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మీరు నిర్ణయాలు తీసుకోవాలి. అంతే తప్ప ఏదో తీసేసుకుందాము అని అనుకున్నట్టయితే కనుక ఆ దీని యొక్క ఫలితము మీరు భవిష్యత్తులో అనుభవించవలసి వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. ఎన్ని ఆటంకాలు ఎదురొచ్చినా సరే మీరు వాటిని అధిగమించి మీరు అనుకున్న పనిని సాధించగలుగుతారు. ఈరోజు అనవసరమైన ఖర్చుల వైపు మనసు మళ్ళుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఇతరుల వ్యవహారాల్లో ఈ రోజు మీరు అస్సలు జోక్యం చేసుకోకండి. మీరు ఏ రంగంలో ఉన్నవారైనా సరే, ఇంట్లో ఉన్నవారైనా, విద్యార్థుల దగ్గర నుంచి అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి ఈ రోజు మాటను జాగ్రత్తగా ఉంచుకోండి. తర్వాత ఎవరైనా ఏదైనా సలహా అడిగినా కానీ ఈ రోజు ఇవ్వకండి. స్త్రీలకు మరీ చెప్పేది ఏంటంటే, స్త్రీలకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు లేని చిక్కులు కొని తెచ్చుకునే అవకాశం కనబడుతోంది. అది ఇంట్లో మీ కుటుంబ సభ్యుల వల్ల కావచ్చు, లేదా మీరు పనిచేసే ఆయా రంగాల్లో, మీరు ఏ రంగంలో ఉంటారో ఆ రంగంలో మీరు చికాకులు ఎదుర్కొనే అవకాశం కనబడుతోంది. మాటను చాలా జాగ్రత్తగా వాడుకోండి. అయితే మీరు ధ్యానం చేయవలసిన దైవము శ్రీ లక్ష్మీ గణపతి ధ్యానం చేయాలి. ఆ స్వామిని కొలవడం కానీ, ఆ స్వామిని దర్శించడం కానీ, అష్టోత్తర పారాయణ కానీ, ఏదైనా సరే ఈ ఈ స్వామికి సంబంధించి, శ్రీ లక్ష్మీ గణపతి స్వామికి సంబంధించిన ఆ దైవ దర్శనం కానీ ఇలాంటివి చేసుకున్నట్టయితే మీరు ఆరాధించవలసిన దైవం ఈయన కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నించండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన దిన ఫలితము. నమస్తే అండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారు మీ రంగాల్లో శ్రమతో కూడిన ఫలితాలను సాధించుకుంటారు. అనవసరమైన ఆలోచనలు మీ దరికి చేరనివ్వకండి. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాల్లో చాలా ధైర్యంగా వ్యవహరించండి. ఏ పాటి ఒడిదుడుకులున్నా మీ యొక్క పెద్దలను అడగడం కానీ, తర్వాత మీ శ్రేయోభిలాషల్ని అడగడం కానీ చేసి ఆ దిశగా ప్రయత్నం చేయండి. అయితే తొందరపాటు నిర్ణయాలు, ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే తొందరపాటు నిర్ణయాలు ఈ రోజు తీసుకోకండి. దాని పర్యవసానం మీరు భవిష్యత్తులో అనుభవించవలసి వస్తుంది. అయితే మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోండి. దాని యొక్క ఇంపాక్ట్ మీకు ఆరోగ్యం మీద, మీ భవిష్యత్తు ప్రణాళికల మీద పడే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. అయితే విష్ణువు యొక్క ఆలయాలు సందర్శించడం, రాముడు కానీ, కృష్ణుడు కానీ, విష్ణుమూర్తి కానీ, ఏదైనా విష్ణువుకు సంబంధించినటువంటి ఆలయాలు దర్శన చేయడం శుభప్రదమైన పరిణామం కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన దిన ఫలితము. నమస్తే అండి. తదుపరి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి వారు వృత్తి ఉద్యోగాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అనవసరమైన కలహ సూచన కనపడుతోంది. మీరు అన్నా అది తప్పుగా వినపడుతుంది. దానివల్ల ప్రమాదాలు, గొడవలు, ఆటంకాలు, తరువాత అంతకు మించి చిక్కులు ఎదురవుతాయి. అనుకోని పరిస్థితులకు ఇది దారితీస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ప్రారంభించిన పనిలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి, అయినప్పటికీ మీరు సాధించుకోగలుగుతారు. మీరు తెలివిగా వ్యవహరించాలి. అయితే అనవసరమైన ఖర్చులు మీకు వచ్చి పడతాయి, అయినప్పటికీ అవి ఎంతవరకు అవసరము అనేది మీరు ప్రణాళిక వేసుకుని ఆ దిశగా ఖర్చు పెట్టాల్సి వస్తే ఖర్చు పెట్టండి. లేదు అనవసరం అని అనుకుంటే కనుక ఆ ప్రయత్నం చేయకండి. అయితే నవగ్రహ ధ్యానము, ఆలయ దర్శనము, అభిషేకాలు మీకు మంచి శుభ ఫలితాలను ఇస్తాయి కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. శుభాలను పొందండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన దిన ఫలితము. నమస్తే అండి. తదుపరి మకర రాశి. ఈ రాశి వారికి మీ యొక్క మనోభీష్టము చక్కగా నెరవేరుతుంది. మీ రంగాల్లో అనుభవజ్ఞుల సలహాలు మీకు అమృత గుళికల్లాగా పనిచేస్తాయి అన్నమాట. అంటే అంత మంచి
పని చేస్తాయి. మీరు మీ యొక్క ఏ పని చేయాలన్నా అనుభవజ్ఞులు, ఎక్స్‌పర్ట్స్‌ని మీరు కలిసి వారి యొక్క సలహా తీసుకోండి. కొన్ని సందర్భాల్లో సర్దుకుపోయే మనస్తత్వము మీకు గొప్ప ఫలితాలను తెచ్చిపెడుతుందనమాట. అంటే సర్దుకుపోవడం అంటే అడ్జస్ట్‌మెంట్. సరే అన్నారు కదా! అలాగే అనుకుని ఆ ఒక్కరోజు మీరు చేసిన ఈ మంచి సంయమనము, సమయస్ఫూర్తి మీకు భవిష్యత్తులో చాలా ఉపయోగం కనబడుతుంది. మంచి ఫలితాలను మీకు తెచ్చిపెడుతుందనమాట. అయితే మీరు ధ్యానం చెయ్యవలసిన దైవము దుర్గా అమ్మవారు. దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం కానీ, దుర్గా అమ్మవారి స్తోత్రాలు కానీ, దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి అష్టకాలు కానీ మీరు పఠించినా, విన్నా కానీ అవి మీకు శుభప్రదాన్ని కలగజేస్తాయి. వీటి యొక్క పరిణామము మీకు భవిష్యత్తులో మంచిని చేకూర్చి పెడుతుంది. ఇది మకర రాశి వారికి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితము. నమస్తే అండి. తదుపరి కుంభరాశి. ఈ రాశి వారు ప్రారంభించిన పనులలో పెద్దల సలహాలు తీసుకోవడం చాలా చాలా చెప్పదగిన ప్రత్యేకమైన సూచన. మీ ఇష్టానుసారంగా నాకు అన్నీ తెలుసు అని కనుక వెళ్ళినట్టయితే ఆటంకాలు, ప్రమాదాలు, అడ్డంకులు ఎదుర్కోవలసి వస్తుంది. ఒక్కొక్కసారి ఆ పనుల వల్ల మీకు వ్యతిరేక ఫలితాలు వచ్చే ప్రతికూలమైన ఆ అంశాలు కనబడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్త తీసుకోండి. అయితే బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలకమైన పనులను మీరు పూర్తి చేయగలుగుతారు. ఇంట్లో శుభకార్యాలు నెరవేర్చుకుంటారు. తరువాత ఈ రాశిలో ఉండే అన్ని వర్గాల వాళ్ళకి, అన్ని రంగాల వాళ్ళకి ఈ రోజు చాలా మంచి రోజు కాబట్టి మీరు ఏ ప్రయత్నం చేయాలని అనుకున్నా ఆ ప్రయత్నాన్ని ఈ రోజు మీరు శ్రీకారం చుట్టవచ్చు. అయితే మీకు చెప్పదగిన దైవ ధ్యానము శ్రీ విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం, అంటే నోటికి చదవడం రాని వాళ్ళు ఒక్కసారైనా కనీసం వినే ప్రయత్నం చేసినట్టయితే కనుక అది ఇంకా చాలా మంచిది. మీరు ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా అది మరింత విజయాన్ని చేకూర్చి పెట్టేటట్టుగా కనపడుతోంది. కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణ తప్పనిసరి ఈ రాశి వారికి. ఇవి ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితము. నమస్తే అండి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి చాలా 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 మంచి సమయం ఈ రోజు. మీరు ఏ పని చేయాలనుకున్నా, ఏ పని తలపెట్టాలనుకున్నా, కొత్తగా ఏది ప్రారంభించాలనుకున్నా ఈ రోజు చాలా చక్కని సమయం కాబట్టి మీరు దీన్ని ఉపయోగించుకోండి. అయితే కాలాన్ని సత్కార్యాల కోసం వినియోగించండి అంతే. ఇంకొక దానికి ఉపయోగించకండి. ఇలా చేయడం వల్ల మీకు భవిష్యత్తులో మంచి అవకాశాలు, మంచి విజయాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే గొప్ప గొప్ప ఫలితాలను కూడా మీరు అందుకోబోతున్నారు. మీ ప్రతిభతో అసాధ్యాలను సుసాధ్యం చేసుకుంటారు. మానసిక ఆనందాన్ని కలిగించే సంఘటనలు మీ జీవితంలో ఈ రోజు చోటు చేసుకుంటాయి. అయితే ఒక శుభవార్త మీ యొక్క మనస్సుకి చాలా సంతోషాన్ని, అది మీ జీవితాన్ని మార్చే దిశగా ఉంటుంది కాబట్టి మీరు చాలా ఆనందంగా, ఉల్లాసంగా ఉండగలుగుతారు ఈ రోజు. అయితే మీరు సందర్శించవలసిన, ప్రార్థించవలసిన దైవము శ్రీ ఆంజనేయ స్వామి వారు. వారి యొక్క ఆలయాన్ని దర్శించండి. హనుమాన్ చాలీసాని కానీ, హనుమాన్ మంత్రాన్ని కానీ పఠించినట్లయితే మీకు మరిన్ని విజయాలు చేకూరే అవకాశం కనబడుతోంది. మరియు శుభప్రదం కూడా. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన దిన ఫలితము. నమస్తే అండి.